హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీని చాలా ఈజీగా నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. నేను ఇక్కడ కాల్చిన చికెన్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే స్కిన్లెస్ అయినా తీసుకోవచ్చు. ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఒక 1.5 స్పూన్స్ వచ్చేసి కారం వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ కారం, ఉప్పు, పసుపు ఇదంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసేయండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా చప్పగా లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. 30 మినిట్స్ తర్వాత ఇలా స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పొడుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతికూర కూడా వేసుకోండి. చికెన్ కర్రీలో మెంతికూర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ ఇంకా మెంతికూర కాస్త ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని ఇలా పొడుగా కట్ చేసి వేసుకోండి. ఇవి కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఈ చికెన్ మొత్తం వేసేసేయండి. ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలిపేసేయండి. వాటర్ ఏం వేయకుండా ఇలా ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు ఉంచేయండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే మనకి నీచు వాసన ఏం లేకుండా కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 2 టీ స్పూన్స్ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. కొన్ని టొమాటోస్ ఎక్కువగా వేస్తున్నాను. ఒక 4 మీడియం సైజ్ టొమాటోస్ వేసుకుంటే సరిపోతుంది. పెద్దవి అయితే ఒక 3 టొమాటోస్ వేసుకోండి. నేను ఇక్కడ కేజీ చికెన్కి 4 మీడియం సైజ్ టొమాటోస్ వేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు మళ్ళీ మూత క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచేయండి. మనకి టొమాటోస్ ఇవన్నీ కూడా కాస్త సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక 1.5 స్పూన్స్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా ఉప్పు, కారం తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనకి చికెన్ ఉడకడం కోసం ఒక 100 నుంచి 150 ml వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనం కుక్కర్లో ఉడికించుకుంటున్నాం కాబట్టి వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసి ఇంకా ప్రెషర్ కుక్కర్ పైన లిడ్ క్లోజ్ చేద్దాం. మనకి లో టు మీడియం ఫ్లేమ్లోనే 2 to 3 విజిల్స్ రానివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి విజిల్స్ అనేవి నార్మల్గా వస్తాయి. చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసేయండి. అంతే, చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చికెన్ కర్రీని. చూడండి, మన చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. మనం ఫస్ట్ ఆయిల్లోనే మగ్గించడం వల్ల చికెన్ కూడా త్వరగా ఉడికిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ కర్రీని ఇలా రాగి ముద్దలోకైనా, జొన్న రొట్టెలోకైనా, వైట్ రైస్లో తిన్నా లేదా పలావ్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. చూసారు కదా, ఈ చికెన్ కర్రీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బిగినర్స్ అయినా, బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఎంతో బాగుంది కదా. అసలు గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకు ఇంకా కాస్త పులుసు కావాలంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే చికెన్ కర్రీని ఇలా రాగి ముద్దలోకి టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్ట్ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.